అండి కందికాయలతో పలావ్ ఎప్పుడైనా చేసుకున్నారు? టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ధనియాలు ఎండు కొబ్బరి వేయించుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ కుక్కర్ లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ దినుసులు వేసుకొని వేగాక కరివేపాకు కొత్తిమీర పుదీనా వేసుకొని వేయించుకోవాలి. నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకొని వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒలుచుకున్న కంది గింజలు వేసుకోవాలి. కంది గింజలు వేసుకుని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న ధనియాలు ఎండు కొబ్బరి అల్లం వెల్లుల్లిపాయ పొడి ఇందులో వేసుకొని వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులో అరగంట పాటు నానబెట్టుకున్న నార్మల్ సోనా మసూరి బియ్యం వేసుకోవాలి. కావాలంటే బాస్మతి బియ్యం కూడా వాడవచ్చు. బియ్యం వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం ధనియాలు ఎండు కొబ్బరి అల్లం వెల్లుల్లి పొడి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఉప్పు కారం వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకొని ఎసురుకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఒకసారి కందికాయలతో పులావు మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కందికాయలు రైస్ తో పాటు ఉడికి పెట్టుకునేసరికి ఆ ఫ్లేవర్ రైస్ కి పడుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.